వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ నిమ్మకాయ రసంతో పచ్చడి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అందుకోసం మనం ముందుగా ఒక 20 నిమ్మకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం చూడండి, ఈ విధంగా ఒక్కొక్క నిమ్మకాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ నిమ్మ దబ్బల్ని చూడండి ఈ విధంగా బౌల్లో రసం పిండుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా చూడండి, పల్పు విత్తనాలు రసంలో వచ్చేస్తాయి. ఈ విధంగా పిండుకోవాలండి. మనం మామూలుగా ప్రెస్తో చేసుకున్నాం అనుకోండి, ఈ పల్పు రాదనమాట. అది వస్తేనే మనకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అందుకని ఇదే విధంగా నేను మిగిలిన నిమ్మకాయలనంతా రసం పిండి పక్కన పెట్టుకుంటానండి ఈ పచ్చడి కోసం. ఇప్పుడు మనం నిమ్మరసం పిండేసుకున్నాం కదా, ఇప్పుడు అందులో చూడండి ఆ పల్పు, అంటే వాటి మేము ముత్యాలు అంటాము, లోపల చూడండి అవి విత్తనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు విత్తనాల వరకు మనం సపరేట్గా పడేయాలండి. ఈ పల్పునంతా ఆ రసంలోనే ఉంచుకోవాలండి. మనం ఈ విధంగా మనం రసం పిండి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ రసంలో 1 స్పూను సాల్ట్ వేసి పెట్టుకుందామండి, రసం పాడైపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన మనం గిన్నె పెట్టుకొని బాండలు పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చి అందులో ఈ 20 నిమ్మకాయల రసానికి సరిపడా ఒక 150 గ్రాములు ఎండుమిర్చిని మనం వేసుకున్నాం ఈ పచ్చడికి. వేసుకొని లైట్గా ఈ విధంగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత ఒక 50 గ్రాములు మినప్పప్పు తీసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ 2 ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకొని వాటిని కూడా మనం అన్నీ కలిసేటట్టు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలా. ఈ ఫ్రై చేసిన తర్వాత చూడండి, స్టవ్ ఆఫ్ చేసాను. పక్కన పెట్టి ఒక గిన్నెలో పోసి పెట్టుకుంటాను. ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో వాటికి సరిపడా సాల్ట్, ఇందాక అక్కడ రసంలో వేసుకున్నాము, ఇక్కడ ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం మిక్సీకి పట్టేయాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలా. చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టేస్తాను. చూడండి ఇప్పుడు ఈ విధంగా కొంచెం బరకగా వచ్చేటట్టు పట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు వేసుకున్నాను. ఈ పసుపు వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొకసారి మిక్సీకి పట్టుకుందామండి. ఇందులో ఇప్పుడు ఇందాక మనం రసం తీసి పెట్టుకున్నాం కదా పక్కన, అది కొంచెంగా వేసుకుంటూ మొత్తం రసం ఈ సరిపోయేటట్టు మనం ఈ విధంగా తయారైపోయిందండి మనకి నిమ్మకాయ పచ్చడి. చూడండి ఇప్పుడు దీన్ని పోపు అండి. దీనికి ఇందుకు ఆయిల్ వేసుకున్నామండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇందులో ఒక 4 మిరపకాయలు వేసాను, ఎండుమిరపకాయలు పోపులో. ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాము. ఇంగువండి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేటట్టు ఇంగు వేసుకుంటామండి. వేసుకొని కొంచెం మనకి ఇంగువ స్మెల్కి టేస్ట్కి బాగుంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పోపుని వేగనిచ్చి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా నిమ్మరసం పచ్చడిని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్దండి. అంటే నేను ఒక 5-6 స్పూన్లు అన్నా కూడా దగ్గరగా ఒక 150 గ్రాముల దాకా మేము ఆయిల్ వేసుకున్నామండి. చూడండి ఈ విధంగా ఆ పచ్చడి మొత్తం ఆయిల్లో ఇలా మగ్గాలండి. చూసారు ఎంత బాగుందో, చూస్తుంటేనే మనకు అంత బాగుంది కదండి చూడడానికి. చూడండి ఇంక తింటే ఇంకెంత బాగుంటుందో. అదేవిధంగా మనం దీన్ని మొత్తం బాగా ఈ ఆయిల్లో ఇంకేటట్టు ఈ పచ్చడిని మనం తయారు చేసుకోవాలా. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చల్లార్చుకొని ఇది మనకి బాగా గాలి చొరబడకుండా ఉండేటట్టు మనం ఇలాంటి బాక్సుల్లో పెట్టుకోవాలండి. పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మనకి ఇడ్లీలు, దోశలు, మనకి మినప గారెల్లోకి అయితే మరీ బాగుంటుందండి. రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.